హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్న పిక్చర్స్ గురించి చెప్పుకుందాము. ఇన్సర్ట్ ట్యాబ్ లో టేబుల్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. టేబుల్ లో ఉన్న ఆప్షన్స్ ఎలా నేర్చుకోవాలి, దాని మీద ఎక్సర్సైజ్లు ఎలా చేయాలన్నది ప్రీవియస్ వీడియోలో అయిపోయినాయి. అవి కూడా కావాలంటే కనుక ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి పిక్చర్ గురించి నేర్చుకుందాము. పిక్చర్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, దాని ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయో నేర్చుకుందాము. ఇక్కడ పిక్చర్ మీద మీరు కర్సర్ తీసుకెళ్లి క్లిక్ చేస్తే గనక ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇన్సర్ట్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ అనేది మనకు కనబడుతుంది. ఈ ఇన్సర్ట్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్ అంటే దీని మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, దాని మీద ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫైల్ అనేది ఓపెన్ అయింది. అంటే మనం ఒక ఫైల్లో సేవ్ చేసుకున్న పిక్చర్స్ అనేవి వాల్ పేపర్ లో అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలని చేయడానికి ఈ పిక్చర్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. మీకు ఏదైనా పిక్చర్, మీకు కావాల్సిన పిక్చర్ అనేది ఒక ఫైల్లో ఉంటుంది కదా, ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మనకి వాల్ పేపర్ లోకి పిక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను ఈ పిక్చర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, పేపర్ మీదకి ఈ విధంగా పిక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇట్లా పిక్చర్ అనేది ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ పిక్చర్ రీసైజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ మీకు ఇక్కడ డాట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ కార్నర్ లో ఇక్కడ ఇట్లా యారో, ఈ డాట్ మీద పెట్టగానే ఒక యారో అని వస్తుంది, అప్ యారో, డౌన్ యారో, 2 సైడ్స్ యారో సింబల్ కనిపిస్తుంది కదా. ఈ సింబల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సైజ్ చేస్తే మనకి హైట్ మాత్రమే ఇంక్రీజ్ గానే డిక్రీజ్ గానే అవుతుంది. ఈ యారో మీద పెడితే కనుక, ఈ డాట్ మీద పెడితే కనుక ఇది విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. మీకు ఎట్ ఏ టైమ్ హైట్ విడ్త్ ఒక్కటేసారి కరెక్ట్ గా అవ్వాలంటే పిక్చర్ ని ఈ కార్నర్ లో పట్టుకుని డ్రాగ్ చేస్తే గనక మీకు హైట్ విడ్త్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ గానే డిక్రీజ్ గానే, మీరు ఏదైతే చేయాలనుకోండి, ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ లో పాయింట్ కనిపిస్తుంది చూడండి, ఒక డాట్ లాగా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇది ఏంటంటే పిక్చర్ ని మనము రొటేట్ చేసుకోవచ్చు, మనకి ఎట్లా కావాలంటే అట్లాగా. చూడండి, డాట్ మీద పెట్టి ఇలా మూవ్ చేస్తూ ఉంటే పిక్చర్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అలాగా రొటేట్ చేసుకోవచ్చు పిక్చర్ ని ఈ విధంగా. నెక్స్ట్ ఈ పిక్చర్ ని మనము కాపీ చేసుకోవచ్చు, కట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి తీసేసి వేరే చోటైనా పెట్టుకోవచ్చు. సేమ్ పిక్చర్ అనేది మళ్ళీ కావాలంటే కూడా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి, లేకపోతే మన కీబోర్డ్ లో Ctrl+C కాపీకి, Ctrl+X కట్ కి, మీకు ఏది కావాలంటే అదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చి పిక్చర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ అనే ఆప్షన్ కొట్టండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసి Ctrl+V, చూడండి ఇట్లాగా పిక్చర్ సైజ్ తగ్గించుకుంటే గనక మీకు పక్కనే వస్తుంది అనమాట ఆ పిక్చర్ అనేది. ఈ పిక్చర్ సైజ్ కూడా సైజ్ తగ్గించుకోండి ఈ విధంగా. ఇట్లాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కాపీ, Ctrl+V కొడితే మనకి అదే పిక్చర్స్ అనేవి నంబర్ ఆఫ్ ఎన్ని కావాలన్నా అన్ని కాపీ చేసుకోవచ్చు అనమాట. ఈ సైజ్ అనేది తగ్గించుకున్నామంటే గనక సేమ్ ఒకటే పేపర్ లో అడ్జస్ట్మెంట్ అని అవుతుంది. సైజ్ పెరిగే కొద్ది పేపర్స్ ఎక్కువ తీసుకుంది. చూడండి ఈ విధంగా. ఇట్లా అన్ని పిక్చర్స్ సైజ్ అనేది ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని పిక్చర్స్ అవసరం లేదు, మీరు ఒక పిక్చర్ ని డిలీట్ చేయాలనుకుంటున్నారు. డిలీట్ చేయకుండా దాని మీద కర్సర్ క్లిక్ చేసేసి మీ కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ కొట్టారంటే డిలీట్ అయిపోతుంది అనమాట. బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి, డిలీట్ అయిపోతుంది.
ఈ విధంగా ఉన్న పిక్చర్స్ అన్ని కూడా డిలీట్ చేయొచ్చు అన్నమాట. మీకు ఇక్కడ పిక్చర్ రీసైజ్ చేసుకోవడం అనేది అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఈ పిక్చర్ ఆప్షన్స్ ని బట్టి ఎలా చేయాలన్నది చూద్దాము. ఇక్కడ మీకు పిక్చర్ మీద క్లిక్ చేస్తే గనక పిక్చర్ టూల్స్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్ టూల్స్ మీద క్లిక్ చేశారంటే పిక్చర్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. చూడండి, ఈ పిక్చర్ టూల్స్ అనే ఆప్షన్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది మీకు? ఈ పిక్చర్ మీద క్లిక్ చేసి ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మీరు కర్సర్ తీసుకొచ్చి బయటకు వచ్చి క్లిక్ చేశారంటే ఈ పిక్చర్ టూల్స్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ కనిపించదు. మీరు ఎప్పుడైతే పిక్చర్ మీద క్లిక్ చేసి ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ పిక్చర్ టూల్స్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి అంటే సైజ్ ఇందాక చెప్పాను కదా, సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్, హైట్ విడ్త్ అనేది ఎలా చేసుకోవాలన్నది కూడా ఇక్కడ ఉంటుంది. హైట్ విడ్త్ మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్, విడ్త్ కావాలంటే ఇక్కడ అప్ ఆరో డౌన్ ఆరో పెంచబెట్టారంటే అప్ ఆరో కొట్టారంటే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ ఆరో కొట్టారంటే హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది విడ్త్ కూడా అంతే, అప్ ఆరో విడ్త్ ఇంక్రీజ్, డౌన్ ఆరో విడ్త్ డిక్రీజెస్ ఇట్లాగా. నెక్స్ట్ ఈ పిక్చర్ లో మీకు ఏదైనా అవసరం లేని పార్ట్ అనేది రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అనేది క్రాపింగ్ అనమాట. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ నుంచి ఇక్కడ క్రాపింగ్ మీద క్లిక్ చేస్తే గనక మీకు ఇక్కడ డాట్స్ లా కనిపిస్తున్నాయి చూడండి. ఇది దీన్ని పట్టుకొని మీరు ఈ విధంగా మూవ్ చేస్తే గనక మీకు ఆ పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. క్రాపింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇందాక గ్రీన్ కలర్ లో రొటేట్ అని చూపించాను కదా, పిక్చర్ అనేది ఎలా రొటేట్ అవ్వాలో ఈ పక్కనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. అట్లాగే ఫ్లిప్, వర్టికల్, హారిజెంటల్ కూడా ఉంటుందండి. పిక్చర్ ని టర్న్ చేసుకోవచ్చు అనమాట. మనకి హారిజెంటల్ గా ఉంటే హారిజెంటల్, వర్టికల్ కావాలంటే వర్టికల్ గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఈ పిక్చర్ అనేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చూడండి, ఇప్పుడు ఈ పిక్చర్ అనేది మూవ్ అవ్వట్లేదు. కానీ ఇది మూవ్ అవ్వాలంటే గనక మనము ఇక్కడ టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాంతో గనక మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు పిక్చర్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లాగా టెక్స్ట్ ర్యాపింగ్ ఆప్షన్ లోకి వెళ్తేనే మనకు పిక్చర్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. లేదు, ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ, పిక్చర్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే మ్యాటర్ లేకుండా ఓన్లీ పిక్చర్ మాత్రమే మనం మూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఇది చూడండి, పేపర్ లో టాప్ లెఫ్ట్ సైడ్, మిడిల్, రైట్ సైడ్. అట్లాగే పేపర్ కి సెంటర్ పార్ట్ లో లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్. ఇది బోటమ్ లో అనమాట. పేపర్ కి బోటమ్ లో లెఫ్ట్, సెంటర్, రైట్ సైడ్. ఈ విధంగా పిక్చర్ అనేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఓన్లీ మౌస్ ద్వారా మూవ్ చేయాలనుకుంటే గనక ఈ టెక్స్ట్ ర్యాపింగ్ ఆప్షన్ లో యూజ్ అవుతుంది అనమాట. ఇట్లాగా ఇప్పుడు ఈ పిక్చర్ కి స్టైల్స్ కూడా ఉంటాయండి. ఈ స్టైల్స్ అనేది ఇవ్వాలంటే గనక పిక్చర్ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ పిక్చర్ నేను కొంచెం వీక్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ మీకు పిక్చర్ ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా స్క్వేర్ లాగా ఉంది, మీరు ఒక సర్కిల్ లాగా చూపించాలనుకుంటున్నారు. అట్లాంటివి కూడా ఈ పిక్చర్ స్టైల్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ పిక్చర్ స్టైల్స్ ఇక్కడ డౌన్ ఆరో క్లిక్ చేయండి, ఇందులో ఉన్న మోడల్స్ కనిపిస్తాయి మీకు. చూడండి, ఇప్పుడు ఇది సర్కిల్ లాగా చూపించాలంటే ఈ విధంగా అన్నమాట. దీనికి బోర్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు వైట్ పార్ట్ లా కనిపిస్తుంది కదా, ఇది వేరే కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. దానికి పిక్చర్ బోర్డర్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మీకు కలర్స్ అనేవి ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మోర్ అవుట్లైన్ కలర్స్ అని ఉంది. ఇంకా మల్టీ కలర్స్ కావాలంటే కూడా ఈ మల్టీ కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద కొడితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పిక్చర్ షేప్స్. దీన్ని ఇక్కడ ఉన్నాయే కాకుండా ఇంకా షేప్స్, వేరే షేప్స్ లో ఏమన్నా పెట్టుకోవచ్చు. సర్కిల్ లాగా కావాలంటే సర్కిల్, ఇప్పుడు ఆల్రెడీ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ ఇందులో మీకు నచ్చిన షేప్ లో పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా కావాలంటే ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే పిక్చర్ షేప్స్ లో ఉంటుంది. ఇట్లాగా నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీనికి షాడో ఎఫెక్ట్, రిఫ్లెక్షన్స్, గ్లో,
సాఫ్ట్ ఎడ్జెస్ అని, బివేల్ 3D రొటేషన్స్ అని, చూడండి 3D రొటేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లాగా మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. రిఫ్లెక్షన్స్, ఇదే పిక్చర్ అనేది మళ్ళీ కింద కనిపిస్తుంది చూడండి, ఇది రిఫ్లెక్షన్స్ అన్నమాట. గ్లో, ఇది కొంచెం బ్రైట్నెస్ అనేది వేరే కలర్ షేడింగ్ చూపించాలనుకోండి ఇట్లాగా, ఇది గ్లో. ఇంకా సాఫ్ట్ ఎడ్జెస్, ఆ ఎడ్జెస్ అనేది ఎంత ఉండాలన్నది పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఇట్లా ఈ విధంగా. నెక్స్ట్ మ్యాటర్ తీసుకొని పిక్చర్ ని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. చూడండి, ఏదో ఒక మ్యాటర్ అనేది తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ లో మనం ఎక్కడైనా పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి, పిక్చర్ లోకి వెళ్ళండి. మనం ఏదో ఒక పిక్చర్, మీకు నచ్చిన పిక్చర్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ కొట్టండి. చూడండి, ఈ విధంగా ఇట్లా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఇక్కడ టెక్స్ట్ డ్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్ లైన్ విత్ టెక్స్ట్, ఈ ఆప్షన్స్ ని బట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్క్వేర్, చూడండి చుట్టూ వచ్చింది దీనికి. నెక్స్ట్ టైట్ అనే ఆప్షన్, బిహైండ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ పిక్చర్ పైన వస్తుంది అనమాట. మీకు అలా కావాలంటే అలాగా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్, టెక్స్ట్ పైన పిక్చర్ రావాలంటే గనక ఇది. టాప్ అండ్ బాటమ్, పైన కింద, పిక్చర్ పైన కింద మ్యాటర్ రావాలనుకుంటే ఈ విధంగా. త్రూ అంటే దాని ద్వారా. ఇట్లాగా మనకి పిక్చర్ తీసుకొని మ్యాటర్ అనేది ఏ విధంగా తీసుకోవాలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్ అనేవి. ఇక్కడ చూడండి, ఎడిట్ ర్యాప్ టెక్స్ట్. ఇక్కడ మీకు పిక్చర్ తో కొంచెం ఏమైనా మ్యాటర్ అనేది కలిసిపోయింది అనుకోండి, ఆ కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు కొంచెం చూడండి, ఇట్లా ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇంకా పిక్చర్ ని మీకు ఎలా కావాలంటే ఎటువైపు కావాలంటే అటువైపు ఇట్లాగా. ఓన్లీ పిక్చర్ వరకే ఉంది, ఎక్స్ట్రా పార్ట్స్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే గనక ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ మీకు ఏది కావాలంటే ఆప్షన్, మనకంటే మనం యూజ్ చేసే ఆప్షన్స్ ని బట్టి పిక్చర్ అనేది ఎలా ఉండాలో దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ రొటేట్, ఫ్లిప్, ఇది కూడా చూపిస్తాను. చూడండి, ఈ పిక్చర్ అనేది ఎలా రొటేట్ అవ్వాలి. ఇది వర్టికల్ గా, ఇది హారిజాంటల్ గా, ఇది ఫ్లిప్ అన్నమాట. మీకు ఇట్లా ఉన్నది, మానిటర్ అనేది ఇటు సైడ్ తిరిగింది, ఇది వర్టికల్ గా వచ్చింది, హారిజాంటల్ గా. ఇంకో పిక్చర్ తీసుకోవాలంటే సరే మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళి పిక్చర్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మనకి పిక్చర్ ఎక్కడుందో అక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఫోటో ఉంది. ఈ ఫోటోని మనము ఇప్పుడు క్లిక్ చేయగానే పేపర్ మొత్తం వచ్చిందండి. మనకి ఇంత సైజ్ అవసరం లేదు, దీని సైజెస్ తీసుకోవాలి. చూడండి, మనకి హైట్ ఎంత ఉండాలో, విడ్త్ ఎంత ఉండాలి. ఓన్లీ దీన్ని పాస్పోర్ట్ సైజ్ లో చూపించాలనుకుంటున్నాను నేను. మిగిలిన పార్ట్ అంతా అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలి, క్రాపింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా క్రాపింగ్ చేసుకోవాలి. క్రాపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడ్జెస్ లో ఈ విధంగా చూడండి, లెఫ్ట్ సైడ్
ఈ విధంగా పిక్చర్ కి ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి ఏదైనా బోర్డర్స్ లాంటివి ఇవ్వించుకోవాలనుకుంటే కూడా పిక్చర్ బోర్డర్స్ లోకి వెళ్ళిపోయి పిక్చర్ టూల్స్ ఆప్షన్ ఉంది కదా, దీనికి ఏదైనా బోర్డర్ కావాలంటే బోర్డర్ ఇచ్చేసుకోవచ్చు. దీనికి కలర్ అనేది ఈ బోర్డర్స్ లో కూడా ఇది విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ విడ్త్ తగ్గించుకోవచ్చు. మనకి విడ్త్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఇట్లాంటి మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని కంట్రోల్ సి కాపీ, నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్. ఇట్లాంటి ఎన్ని ఫొటోస్ కావాలన్నా అన్ని ఫొటోస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఈ పిక్చర్ అనేది ఇలా ఉంది. నెక్స్ట్ దీన్ని నాకు ఈ చేసిన వర్క్ అంతా కూడా వేరే విధంగా చేయాలనుకుంటున్నాము. అలాంటప్పుడు ఏం చేయాలి, రీసెట్ పిక్చర్ కొట్టానుకోండి, ఫస్ట్ ఇందాక ఫైల్లో ఎలా ఉందో అదే పిక్చర్కి వచ్చేస్తుంది అనమాట. చూడండి, సేమ్ అదే మోడల్కి వచ్చేస్తుంది అనమాట. అంత క్రాపింగ్ చేసింది అంతా పోతుంది. ఫస్ట్ పిక్చర్ ఫైల్లో ఎట్లా ఉందో అదే పిక్చర్కి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా దీని సైజ్ తగ్గిస్తున్నా నేను. పిక్చర్ అలాగే ఉంటుంది, సైజ్ మాత్రమే తగ్గిస్తున్నా నేను. ఈ విధంగా ఇక్కడ రొటేట్ చూడండి. ఇప్పుడు రొటేట్ రైట్ అంటే ఇటువైపు, రొటేట్ లెఫ్ట్. నెక్స్ట్ వర్టికల్, వర్టికల్ అంటే చూడండి తలక్రిందులుగా అయిపోయింది. ఇప్పుడు హారిజంటల్. ఇట్లాగే ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎదురెదురుగా పెట్టాలనుకుంటున్నారు మీరు. చూడండి, ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ కాపీ చేయండి. కంట్రోల్ సి, నెక్స్ట్ కంట్రోల్ వి. చూడండి, ఇది ఇట్లా పక్క ఎదురెదురుగా చూపించాలనుకుంటున్నారు మీరు. ఈ ఫోటో మీద క్లిక్ చేసేసి పిక్చర్ టూల్స్ ఆప్షన్ లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ రొటేట్ లో వచ్చేసరికి రొటేట్ హారిజంటల్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇద్దరు పక్క పక్కన ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. అట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, వర్టికల్ అంటే చూడండి దీనికి తల క్రిందులుగా వస్తుంది అనమాట. ఇది ఇంకొక పిక్చర్ తీసుకోండి, కంట్రోల్ బి. చూడండి, ఇప్పుడు ఇది నేను రొటేట్ వర్టికల్. చూడండి, ఇట్లా పైన ఒకటి కిందటి ఈ విధంగా కావాలంటే ఇది వర్టికల్, ఇది హారిజంటల్ అనమాట. ఇట్లా ఎదురెదురుగా చూపించాలంటే ఇది హారిజంటల్ గా, ఇది వర్టికల్ గా అనమాట. ఇట్లాగా మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి చేంజ్ పిక్చర్ అంటే ఇప్పుడు మీరు ఈ వర్క్ వేరే దానికి కూడా అప్లై చేయాలనుకుంటారు. అంటే ఈ పిక్చర్ ప్లేస్ లో వేరేది, అంటే చేసిన వర్క్ అలాగే ఉంటుంది, పిక్చర్ ఒకటి మాత్రమే మారుతుంది అనమాట. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ పిక్చర్ ఆప్షన్ లోకి వెళ్ళండి. అంటే మళ్ళీ ఇంకొక పిక్చర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి, మళ్ళీ ఇంకొక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, సేమ్ అదే పిక్చర్ ప్లేస్ లో ఇంకొకటి వచ్చింది అనమాట. వర్క్ అనేది అదే ఉంది సేమ్. అంటే మళ్ళీ మనం రీసెట్ కొట్టగానే ఏమవుతుంది, ఆల్రెడీ అంతకుముందు ఫైల్లో ఏదైతే ఉందో అదే మోడల్లోకి వస్తుంది. అదే మీరు చేంజ్ పిక్చర్ కొట్టారంటే దీనికి ఏదైతే వర్క్ అయితే చేస్తున్నామో అదే వర్క్ అనేది ఆ పిక్చర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు. ఇది పిక్చర్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.